హ్మ్. శిరీష విక్రమ్ అవును. భద్రాద్రి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది. హ్మ్. ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా చోట్ల తిరుగుతుంటే ఎక్కడికెళ్ళినా మీకు ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతూ తెలుసుకుంటే చివరికి తెలిసిందేంటంటే 2 ట్యూబులు బ్లాక్ అయినాయి అని తెలిసింది. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే మిగతా ఇప్పుడు అందరూ ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ అని చెప్తున్నారు. మరి అలా ఐవీఎఫ్ కాకోకుండా మరి ఈ ట్యూబుల్ని ఓపెన్ చేసుకునే మార్గం ఉందా అని చెప్పి ఎతుక్కుంటూ ఉంటే మీకు మనకి యూట్యూబ్ ద్వారా తెలిసింది, కొంతమంది పేషెంట్ల ద్వారా కూడా తెలిసింది. అవును. ఇలా ట్యూబులు ఓపెన్ చేసే డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఇంగ్లీష్ డాక్టరు, మందులతో ఓపెన్ చేస్తారని తెలిసి మన దగ్గరికి వచ్చారు. అక్కడ భద్రాద్రి నుంచి విజయవాడ వరకు వచ్చారు. ఇవాళ ఇప్పుడు ట్యూబులు 2 ఓపెన్. అవును. ఎన్ని నెలలు వాడారు కోర్సు? 6 మంత్స్ అయింది. 6 మంత్స్ కోర్సులో ఓపెన్ అయిపోయినాయి, మందులతో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అదేది ఫిలిం కూడా మళ్ళీ ఇక్కడ చేయిస్తే ట్యూబులు ఓపెన్ అని చెప్పేసి బయట రేడియాలజిస్ట్ ఇచ్చారు. ఇది ఈ ట్యూబ్ కనబడుతుంది, ఈ ట్యూబ్ కనబడుతుంది, 2 ట్యూబులు ఓపెన్. లాస్ట్ టైం అయితే అసలు ఏం కనిపించలేదు. 4 నెలల కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఓపెన్ అవ్వలా. ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకపోతే మేము కూడా సెలైన్ ద్వారా వాష్ చేసి చూసాము, ఓపెన్ అవ్వలేదమ్మా. కాకపోతే ఒకవేళ క్రిములే కాబట్టి కారణము 80% క్రిములు, అందుట్లో టీబీ క్రిమి మెయిన్ కారణం అవ్వచ్చు అని చెప్పి కొన్ని టీబీకి సంబంధించిన మందులు కూడా కొన్ని వాడించిన తర్వాత మీకు టీబీకి 1 మంత్ వాడించాం అంతే. 1 మంత్ వాడించగానే భర్తకి భార్యకి ఇద్దరికి పెట్టాం. ఆ కోర్స్ ఇద్దరికి పెట్టాం, రోజుకు ఒక బిళ్ళ చొప్పునే వాడించాం. 30 రోజులు భర్త భార్య వాడగానే మళ్ళీ హెచ్ఎస్జి చేయించుకోమన్నాం. హెచ్ఎస్జి చేయించుకుంటే ఇప్పుడు ట్యూబులు ఓపెన్ అని వచ్చేసి, అంటే ఇంకొక నెల రోజుల్లోనే మిరకిల్ జరిగింది. చూసారా? అంటే అలా చేసినా కూడా ఆ క్రిముల వల్ల తొలగల, ఇంకొక క్రిమి కూడా ఉంది, ఆ క్రిమిని కూడా తొలగించాకే ఓపెన్ అయింది. చూసుకోండి. మరి మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీ మీ మనసు ఎలా ఉంది? ట్యూబులు అనేది ఓపెన్ చేసుకోవచ్చా? మేము భద్రాచలం నుంచి వచ్చామండి. నా పేరు శిరీష, వైఫ్ ఆఫ్ విక్రమ్. మేము వచ్చేసి లాస్ట్ టైం 2020లో భద్రాచలంలో కూడా హెచ్ఎస్జి ఇలా చూయించుకునేసరికి హెచ్ఎస్జి చేయించుకున్నాము. 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అనేసి అని మేడం చెప్పారు. సో మీరు ఖమ్మం వెళ్ళిపోండి అనేసి అని చెప్పారు. ఖమ్మంలో కూడా సేమ్ 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉన్నాయండి, మీరు ఐవీఎఫ్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఎగ్ క్వాలిటీ కూడా మీకు సరిగ్గా లేదు అనేసి చెప్పారు. సో ఆ టైంలో ఏం చేయాలనేసి అని అనుకుంటూ ఉంటే ఇలా పేషెంట్ల ద్వారానే నాకు ఇలా తెలిసింది. విజయవాడలో డాక్టర్ మంచిగా చూస్తున్నారు, మా అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయ్యింది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, కౌన్సిలింగ్ వినండి అని చెప్పారు. సో మేము వచ్చాము, ఒకసారి కౌన్సిలింగ్ విన్నాము. అంతకుముందు కూడా మీ వీడియోలు చూస్తూనే ఉన్నాం సార్. అయితే కౌన్సిలింగ్ విన్న తర్వాత ఓకే, మాకు కొంచెం నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చేసి మేము టెస్టులకి 4 మంత్స్ 2 మంత్స్ వచ్చేసి వైరస్ కిట్, 2 మంత్స్ హార్మోన్స్ కిట్ ఇచ్చారు. తర్వాత వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ కూడా అయిపోయిన తర్వాత ట్యూబల్ టెస్ట్ మళ్ళీ హెచ్ఎస్జి చేయించుకోమన్నారు. అలా అని మేము కొత్తగూడెం వెళ్ళి హెచ్ఎస్జి చేయించుకున్నాం సార్. అయితే అక్కడ కూడా ట్యూబ్స్ బ్లాక్ అనేసి వచ్చాయి. మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం నిజంగా సార్. అసలు ఎందుకు ఇలా అవుతుంది, చాలామంది కూడా మీ మెడిసిన్ యూజ్ చేసి కూడా కన్ఫర్మ్ అవుతున్నారు, ఎందుకు మాకు లేట్ అవుతుంది అనేసి అనుకున్నాము. సో 2 మంత్స్ మళ్ళీ ఇంకా వైరస్ కిట్ అని ఏకేటీ కిట్ వాడమని చెప్పారు, అవి కూడా యూజ్ చేసాము. సో ఇప్పుడు ట్యూబ్స్ 2 కూడా బ్లాక్ ఓపెన్ అనేసి అని వచ్చాయి. చాలా థ్యాంక్స్ సార్. కాబట్టి ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు కదమ్మా. మెడిసిన్ ఓర్ పెట్టారు, ఫస్ట్ 4 నెలలకు ఓపెన్ అవ్వలా, మన మందులు వాడినా ఓపెన్ అవ్వలా. మళ్ళీ ఓపెన్ అవ్వకపోతే మమ్మల్ని తిట్టడం, మా మీద అలగటం, మా మీద రంకులు వేయటం కాకోకుండా మరలా ఏం చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి అడిగారు. అమ్మ కొంత శరీరాలకి కొంతమంది కూడా చెప్పేసాను సార్, కన్ఫర్మ్ గా నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం అంటే కుదరదు అనేసి చెప్పేసాను. అలా కొంతమంది ఉండరు, 10 మందిలో 8 మందికి ఓపెన్ అవుతాయి, ఒక ఇద్దరు ఓపెన్ అవ్వలేదంటే అర్థం ఏంటి? శరీరంలో ఎక్కడో ఏదో రుగ్మత ఉంటుంది, ఏదో ఒక దోషం ఉంటుంది. అది మనం అర్థం చేసుకుని దాన్ని కూడా సరిచేయాలి. ఒక గురువుగా నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. ఆ గైడెన్స్ ప్రకారం మీరు నడవాలి, దాన్ని ఫాలో అయితే నా ఫలితం వస్తుంది. 100 మందిలో 80 మందికి క్రిముల వల్ల అవ్వచ్చు, ఒక 20 మందికి పుట్టుకతోనే పొరలు అడ్డం పడవచ్చు. అదృష్టవశాత్తు నీకు అది కాదు, అది ఉంటే లాప్రోస్కోపికల్గా హిస్ట్రోస్కోపికల్గా దాన్ని ఓపెన్ చేయాల్సి వచ్చేది. 80 మందికి ఓపెన్ చేయొచ్చు మనం, 20 మందికి పొరలు అడ్డం పడితే మనం ఎట్లా ఓపెన్ చేస్తాం? మందులతో అవ్వదు కదా, సర్జికల్గానే అవుద్ది. అయితే 100 మందికి ఐవీఎఫ్ఏ అంటున్నారు బయట, కనీసం 80 మందికి ఐవీఎఫ్లు మనం తగ్గించాం కదా, 80 మందికి మేలు చేయగలిగాం, మన వల్ల 80 మంది గట్టెక్కారు. ఇంకొక 20 మందికి కూడా
మనం ఇలాగే ఏదో ఒక రకంగా వాళ్ళ శరీరానికి తగ్గట్టుగా మందు పెడుతూ వాళ్ళ శరీరానికి సూట్ అయ్యే విధానంలో ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా కొంతమంది చక్కగా దాంట్లో నుంచి ట్యూబుల్ బ్లాక్లో నుంచి బయటపడి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. అలాగే ఈరోజు ఏంటంటే నువ్వు ఇంతవరకు వచ్చింది అంటే ట్యూబ్లు ఓపెన్ ట్యూబ్స్ అయినాయి, ఓపెన్ అయినాయి అంతవరకు అయితే నువ్వు సక్సెస్ అయ్యావు. ఇక ప్రెగ్నెన్సీ రావాలి. మొన్న ఈ మధ్య కూడా మేము కొన్ని వీడియోలు పెట్టాం. ముందు ఒకటి ట్యూబులు ఓపెన్ అయినాయి, తర్వాత ఒక 2 నెలలకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా వచ్చి వాళ్ళు వీడియో ఇచ్చారు. అట్లాగే మీరు కూడా వచ్చే నెలలోనో పై నెలలోనే ఎక్కడో చోట మళ్ళీ ప్రెగ్నెన్సీ రాగానే మళ్ళీ మంచి వీడియో ఇద్దరు కానీ. ఓకే. ప్రస్తుతానికి ట్యూబులు ఓపెన్ అవ్వడం కూడా ఒక అదృష్టం. ఎందుకంటే ఒక మిరకిల్లే ఇది. అవును సార్. ఐవీఎఫ్ అనేది ఇక జీవితంలో లేకుండా పోయింది నీకు. ట్యూబ్స్ 2 కూడా బ్లాక్ అయ్యి ఇంక నో ఛాన్స్. అవును, ఐవీఎఫ్‌కి వెళ్ళిపోండి అనే చెప్పారు సార్. అవును. హ్మ్. ఇప్పుడు ఐవీఎఫ్ అక్కర్లేదు మనకి. హ్మ్. 2 ట్యూబులు ఓపెన్ అయినాయి కాబట్టి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకునే అవకాశం ఉంది. ఆ మార్గంలో మనం ప్రయత్నిద్దాం. ఓకేనమ్మా? అది ముందుకు వచ్చి వీడియో ఇచ్చావు, నీకు అభినందనలు. ఓకే. ఉమ్. పాత వీడియోలు పాత ఏమన్నా ఉన్నాయా రిపోర్ట్స్? బ్లాక్ అన్నది రిపోర్ట్ ఏమన్నా ఇవి? అవి 2020లో చేశారు సార్. ఓ అవి. పాత ఇప్పుడు ఓకే, సర్లే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇది ఉంది. సరేనమ్మా, అయితే ఆల్ ది బెస్ట్. ఓకే. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరప్పు. ఈ నెక్స్ట్ స్టెప్కి కూడా వెళ్ళండి. ఇక నేను చెప్పినట్టు ఇక ఆ మార్గంలోకి వెళ్తే స్పీడ్గా అయిపోద్ది. ఆ స్టెప్కి వెళ్ళిపోండి. ఓకే, శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.